కృప గురించి కొన్ని సంగతులు చెప్పేదానికి పూర్వం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడకుండా లేకపోయాను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులనుకుంటుని, ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులు అనుకుంటుని. కృపా విషయంలో ఈ మాటలు అక్షర సత్యమని చెప్పాలి. తాను వెళ్ళిపోవటం భౌతికంగా కలిగిన ఎడబాటుని బట్టి కొంత దుఃఖం ఉన్నప్పటికీ బైబిల్ని అనుసరించి మనకున్న నిరీక్షణ ప్రకారం తను ధన్యుడయ్యాడు. బ్రతికున్న వారి కంటే తానే ధన్యుడు అని చెప్పాలి. కృపతో సుమారుగా నాకు 9 సంవత్సరాల పరిచయం, సమకాలికులం. నేను పై గదిలో ఉండేవాడిని, తను క్రింద గదిలో ఉండేవాడు. బక్సింగ్ గారి దగ్గర కనీసం 4 నుండి 5 సంవత్సరాలు కలిసి పనిచేశాను. తన ప్రవర్తనను చాలా దగ్గర నుండి చూసిన వారిలో నేను ఒకడిని. చాలా మితభాషి, చాలా ఆత్మీయంగా ఉండేవాడు. బహిరంగంగా బోధించే పరిచర్యలో అంతా తాను పూనుకోకపోయినా తన పరిచయ రహస్యమైనటువంటిది. దాతృత్వం విషయంలో కానీ, ఇతరులను ఆదరించే విషయంలో కానీ, ఇతరులకు అక్కర్లో సహాయపడే విషయంలో కానీ ఏనాడో వెనకాడేటువంటి వాడు కాడు. సో ఆ 9 సంవత్సరాల కాలం వాస్తవంగా చెప్పాలంటే చాలా గోల్డెన్ డేస్ అని చెప్పాలి. ఆ దినాల్లో హెబ్రోన్లో మేము అనుభవించినటువంటి దినాలు ఎంత మహిమాయుక్తమైనటువంటి దినాలుగా ఉండేది చెప్పలేము. జిమ్మీ కృప వారిద్దరు కూడా అటు అకౌంట్స్ ఆఫీస్లో, నేను మెయిన్ ఆఫీస్లో ఉండేవాడిని. ఈ మందిర సంబంధమైనటువంటి పరిచర్యల విషయాల్లో కూడా పెద్దలతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి బైబిల్ పఠన తరగతులు వారు ట్రైనింగ్లో ఉన్న వారి కొరకు ఏర్పాటు చేసేటువంటి విషయంలో ఎంతో సహాయపడుతూ వచ్చారు. తద్వారా గొప్ప గొప్ప దైవజనులు మా మధ్యలోనికి వచ్చి వారము 2 వారాలు మాతో కూడా ఉండి ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలు నిర్వహించడం నిజంగా అవి పండుగ దినాలుగా ఉండేవి.
ప్రస్తుత పరిస్థితులు చూసినప్పుడు చాలా చాలా దుఃఖపడాల్సి వస్తుంది. ప్రభు అనుమతించాడు, మనకి చెప్పచాలం. కానీ ఈ పరిస్థితుల్లో కృపధన్యుడయ్యాడని చెప్తున్నాను నేను. భూమి మీద బ్రతికి జరుగుతున్న చెడునంతా చూడకుండా ప్రభు చెంతకు తను వెళ్ళాడనేది ఒకవైపు దుఃఖమున్నా మరొక వైపు అది సంతోషకరమైన విషయం అని చెప్పాలి. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, కృప రెండవసారి చనిపోయాడు. అందుకే నాకు కీర్తనలు 16లో కీర్తనకారుడు చెప్పినటువంటి ఒక 3 మాటలు కృపా విషయంలో ఎంతో వాస్తవమైనవి అనిపిస్తాయి. అక్కడ కీర్తనకారుడు చెప్తాడు 6వ వచనంలో, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను. సో మనం దుఃఖపడకుండా ఉండడానికి మనకున్న శుభప్రదమైన నిరీక్షణ అనుసరించి కృపా విషయంలో ఆనందించడానికి ఉన్న కారణం ఏంటంటే మనోహరమైన స్థలానికి వెళ్ళాడు. మనోహరమైన స్థలం మరేదో కాదు, మనోహరుడు మన ప్రభున్న స్థలమే కదా. 2-3 మాసాల క్రితం అనుకుంటాను నేను తను చూడటానికి వచ్చాను. తను షేర్ చేస్తూ వచ్చినాడు, అన్న నేను చనిపోయాను, పరలోకానికి వెళ్ళాను, అక్కడ గొప్ప వెలుగు చూశాను, అమ్మ నాన్న కనపడ్డారు, రూతక్క క్రిస్టఫర్ అన్న కనపడ్డారు, మా బావగారు కనపడ్డారు, దూతలు కనపడ్డారు. అట్లాంటి వెలుగు నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, తాను నిశ్చయంగా మనోహరమైన స్థలానికి వెళ్ళాడు అన్నటువంటి విషయాన్ని తాను వెళ్ళకముందే నిర్ధారణ చేసుకున్నాడు. ప్రభు తీసుకెళ్ళి చూపించాడు, తను ఇదిగో ఈ చోటికి నువ్వు రాబోతున్నామని. అది ఎంత ధన్యకరమైనటువంటి విషయం. కనుక నిశ్చయంగా ఈ మాట తన పక్షంగా నెరవేర్చబడింది అని మనం నమ్ముతున్నాం. కనుక కృప ఎక్కడికో వెళ్ళలేదు, శ్రేష్టమైనటువంటి చోటికి తాను వెళ్ళాడు, మనోహరమైన స్థలానికి వెళ్ళాడు. మనందరికీ బాగా తెలుసు లూకా 16లో ఆ ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ తన గతిని తప్పించుకోలేక తన సహోదరుల విషయంలో ఆలోచించి వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండాన్నట్లు అనే మాట మాట్లాడతాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా కృపా యొక్క భౌతిక కాయం దగ్గరకు వచ్చిన మీలో ఎవరైనా ఈ విషయం మీకు నిర్ధారణ లేకపోతే, నిశ్చయత లేకపోతే, ఒక దినాన చనిపోతే మనోహరమైన చోటుకి నేను వెళ్తాను అన్నటువంటి నిశ్చయత లేకపోతే, దయచేసి ఇప్పుడైనా ఇంకో మాటలో చెప్పాలంటే ఇది తన అంతిమ పరిచర్య. తను మాట్లాడుతున్నాడు, నేను అక్కడికి వెళ్ళాను, మీరు అక్కడికి రాగలరా? పాప క్షమాపణ అనుభవం లేకుండా, ప్రభుత్వ సమ్మతి పడకుండా, సమాధాన పడకుండా ఒక మనుషుడు అక్కడికి రాలేడు. సో కృప ఇస్తున్న సందేశం ఇది, దయచేసి స్వీకరించండి.
ఒకవేళ నీకు ఆ నిశ్చయిత లేకపోతే ప్రభు చెంతకి రా, ప్రభు అనుగ్రహిస్తాడు. 16వ కీర్తన 6వ వచనం 2వ భాగంలో ఏముంటుందంటే, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. స్వాస్థ్యాలు కూడా 2 ఉన్నాయి. స్థలాలు ఏ రీతిగా వేదనకరమైన స్థలం, మనోహరమైన స్థలం ఉందో అట్లాగనే స్వాస్థ్యాలు కూడా 2 ఉన్నాయి. 17వ కీర్తనలో రాస్తూ అంటాడు, ఈ లోకుల వల్లే నేను లేను, వాళ్ళు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. అంటే విడిచిపెట్టే స్వాస్థ్యం. లోకంలో ఏం సంపాదించుకున్నా, వెండి బంగారాలైనా, ఐశ్వర్యాలైనా, ఏదైనా ఒక దినాన మనం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. శ్రేష్టమైన స్వాస్థ్యం, శాశ్వతమైనటువంటి స్వాస్థ్యం. మనకు తెలుగులో ఒక చక్కని పాట కూడా ఉంది కదా, ఏసే మనకిలా స్వాస్థ్యం, వేరొక స్వాస్థ్యం లేదు కదా. సో కృప ఇచ్చే 2వ సాక్ష్యం ఏంటంటే, మనోహరమైన చోటుకి వెళ్ళడం మాత్రమే కాదు, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది. ఇప్పటికే చాలామంది తన గురించి సాక్ష్యమిస్తూ చెప్పారు. పర్సనల్గా, వ్యక్తిగతంగా దగ్గర ఉండి చూసినటువంటి నేను కూడా చెప్పగలను. డబ్బు విషయంలో ఏనాడు కూడా తను ఆశించేవాడు కాదు. కూర్చుకోవాలి, సమకూర్చుకోవాలి అన్నటువంటి తలంపు తనకు ఉండేది కాదు. ఇతరులకు ఎలా సహాయపడాలి, ఎలా ఆనందింపచేయాలి, ఎలా ఆదుకోవాలి అనేటువంటి విషయంలో ఎప్పుడూ ఆలోచిస్తూ వచ్చినటువంటి వాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భౌతికమైన స్వాస్థ్యాన్ని గురించినటువంటి గమనంలో తను బ్రతకలేదు. నాకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఒకటి ఉంది కదా, ఇది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అన్నటువంటి భావనలో తను బ్రతికాడు. అందుకు చెప్తున్నాను, ఇవన్నీ కూడా తన జీవితం విషయంలో అక్షర సత్యాలు. శ్రేష్టమైన చోటుకి వెళ్ళడం మాత్రమే కాదు, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందాడు. 3వ మాట ఏం చెప్తాడంటే, సదాకాలం నా గురి ఆయనందే పెట్టాను. ఇంకో మాలో చెప్పాలంటే, గురి కలిగి బ్రతికినటువంటి వాడు. మనందరికీ తెలుసు గురి అంటే ఏంటి అనేది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 3లో రాస్తాడు, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకి పరిగెడుతున్నానండి. ఏంటా గురి? చివరిలో తాను చనిపోయినప్పుడు చెప్పాడు కదా, చనిపోక మునుపు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. సో ఒక మాటలో చెప్పాలనంటే, ప్రభు తనకు అప్పగించినటువంటి పరిచర్యను సంపూర్తిగా నెరవేర్చుటయే గురి అంటే. తాను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోకముందు ఆ గురితో బ్రతికాడు. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, ఏ ఉద్దేశంతో పిలిచాడు, నా పిలిపేంటి? ఫిలిప్పీ 3:12లో కూడా మనం చదువుతాం, క్రీస్తు యేసు చేత దేని నిమిత్తం నేను పట్టబడుతున్నావు దాన్ని పట్టుకోవాలని పరిగెడతా ఉన్నాను. సో ఆ పరుగును కడముట్టించాను అని చెప్పగలిగాడు. అందుచేతనే అలాంటి వాళ్ళందరికీ కడముట్టించాను గనక ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడిన. సో ఈ 3 మాటలు తన వ్యక్తిగతమైన జీవితంలో వాస్తవికమైనవని చెప్పాలా. శ్రేష్టమైన చోటుకు వెళ్ళాడు, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందాడు, గురి చేరుకోగలిగాడు. హీ కుడ్ కంప్లీట్ హిస్ మినిస్ట్రీ, తన పరిచర్యను ముగించగలిగాడు. విజయవంతంగా తన పరిచర్యను ముగించి వెళ్ళిపోగలిగాడు. దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా మన యాత్రను ముగించక పూర్వం నిశ్చయపరుచుకుందాం. మనం ఏదో జీవిస్తున్నామంటే జీవించడం కాదు, ఏదో చేస్తున్నామంటే చేయడం కాదు, ఏదో సేవిస్తున్నామంటే సేవించడం కాదు. ఇటువంటి భరోసాతో, నిశ్చయితతో జీవించవలసినటువంటి వారంగా ఉన్నారు. సో ప్రభు నిశ్చయంగా తన విషయంలో ఆర్థిక కృప చూపాడు. అఫ్ కోర్స్
మనకంటే ముందుగా తను వెళ్ళవలసి వచ్చింది. దాన్ని మనమేం ప్రశ్నించలేం. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని చిత్తం. ఇంకో మాలో చెప్పాలంటే ఆయనకి ఇష్టమైన వారిని తన చెంతగా ఆయన తీసుకుని వెళ్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి కనుక వీటిని బట్టి మనం ఆదరించబడతాం. భౌతికంగా తను లేడన్నటువంటి కాస్త దుఃఖమే, ఎడబాటును బట్టి కలిగిన కాస్త దుఃఖమే. కానీ ఆ దుఃఖం కూడా ఒక దినాన ప్రభు తొలగిస్తాడు. కారణం ఏంటంటే మళ్ళా మన ప్రియులను ఒక దినాన్ని మనం చూస్తాం కనుక. సో అట్టి నిరీక్షణతో మనము జీవించడానికి ప్రభు సహాయపడునుగాక.